విజలాడమ్మ గారు, అందరికీ వందనాలు. కూడొచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. రండి వాక్యంలోనికి వెళదాము. ఈ దినము మనం మాట్లాడుకోబోయే మాట ప్రార్థన. లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. హల్లెలూయా. ఇక్కడ ఈ మాట లూకా గారు రాసినటువంటి మాటను యేసుక్రీస్తు మాట్లాడినటువంటి మాట. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎవరితో మాట్లాడినా, ఎవరికి దేవుని స్వార్థ గురించి ప్రచురం చేసిన ఉపమాన రీతిలో చక్కగా ఆయన తన శిష్యులకు, తన ప్రజలకు చెప్తా ఉండేవారు. ఉపమానము రీతిలో ఎందుకు ఆయన అలా చెప్పేవారంటే, ప్రతి ఒక్కరికి కూడా ఉపమానము రీతిలో చెప్తే చక్కగా అర్థమవుతుందని యేసుక్రీస్తు చక్కగా ప్రతి ఒక్కరికి ఎక్కడ ప్రసంగం చేసినా కూడా ఉపమానము లేనిదైన వాక్యాన్ని ప్రచురించలేదు. ఇక్కడ కూడా వచ్చేటప్పటికి ఉపమానం రీతిలో చెప్తా ఉన్నాడు, తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని ఆయన ఈ మాటను సెలవిస్తా ఉన్నాడు. వారు విసుకక నిత్యము ఎందుకు ప్రార్థన చేయాలంటున్నారంటే, ఆయన నిరంతరమును కూడా ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఆయన వింటాడు గనక. నిత్యము అంటే నిత్యము కూడా మానవుడు ప్రార్థన చేస్తూనే ఉండాలి. అందుకు ఇక్కడ ఒక మాట మనకి సెలవిస్తూ మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి దేవునికి భయపడడు, మనుషులను కూడా లక్ష్య పెట్టడు. ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉన్నాడంట. ఆ దినాల్లో న్యాయాధిపతులు భూమి మీద ఉండేటువంటి వారు, వారికి ప్రజలకు న్యాయము తీరుస్తూ ఉండేటువంటి వారు. ఆ న్యాయం తీర్చేటువంటి న్యాయాధిపతులు ఒక న్యాయాధిపతి కూడా పట్టణంలో ఉన్నాడు. అయితే అతడు దేవునికి భయపడ్డంట, మనుషుల్ని లక్ష్య పెట్టడంట. అంటే తన ఆ న్యాయాధిపతి ఏంటి, తనకు ఆలోచన వచ్చినట్టు తన స్వచిత్తాన్ని మాత్రమే ఇక్కడ జరిగిస్తా ఉండేటువంటి వాడు అనమాట. అయితే అదే పట్టణంలో కూడా ఒక విధవరాలు కూడా ఉన్నది. ఒక విధవరాలు కూడా ఉంటే ఆమె ఏం చేస్తా ఉందంటే, ఆమె ఏ విషయంలో ఆయన దగ్గరికి వచ్చిందో తెలియదు, కానీ అతని యొద్దకు తరచుగా వచ్చి నా వాదికి నాకు నువ్వు న్యాయము తీర్చవా అంటుంది. నా ప్రతివాది ఉన్నాడయ్యా, నాకు న్యాయం తీర్చవా. ఈ న్యాయాధిపతి దగ్గరికి ఆమె మాటి మాటికి వస్తా ఉంది. నా విషయంలో న్యాయం తీర్చవా, నాకు న్యాయం తీర్చవా అని అడుగుచూ వచ్చిన, కానీ అతడు కొంతకాలము దాకా ఒప్పుకోలేదంట. మరి కొంతకాలం అంటే నెల పట్టిందో, సంవత్సరం పట్టిందో, సంవత్సరాలు పట్టిందో కూడా ఇక్కడ తెలియదు. అతడు దేవునికి భయపడని వాడు, మనుషులు లక్ష్య పెట్టని వాడు. కానీ ఎదవరాలు ఎందుకు అతని మీద లక్ష్యం ఉంచింది? అతను తప్ప ఇంకా ఆమె విషయంలో న్యాయం తీర్చగలిగిన వాడు ఎవరు లేరేమో. నాకు ఇతని వల్ల మాత్రమే ఈ మేలు జరిగిద్ది అనుకుందేమో, ఇతని వల్ల మాత్రమే నాకు ఈ కార్యము సఫలపరచబడిద్ది అనుకుందేమో, ఇతని వల్ల మాత్రమే నాకు ఈ సమస్య విడుదల పొందగలనుకుంటుందేమో. అందుకే ఆమె ఏం చేస్తుందంటే, తరచుగా వచ్చి అతన్ని న్యాయము తీర్చవా, నాకును నా ప్రతివాదికిని. అతడు కొంతకాలం ఒప్పుకోలేదంట. ఎందుకు ఒప్పుకోలేదు? అతడు మనుషులకు భయపడ్డు, దేవునికి అసలు భయపడ్డు, మనుషులను అసలు లక్ష్య పెట్ట ఏంలే అని చిన్న చూపు అనమాట. లక్ష్య పెట్టుడు అంటే వారంటే ఇంకా ఆయన దృష్టిలో చిన్న చూపు. అయితే ఆమె ఏం చేస్తుందంటే, ప్రతి దినం కూడా ఆమె తొందర పెట్టుకుంటుందట.
ఏదో నన్ను తొందర పెట్టినదని అతడు తరువాత నేను దేవుని భయపడకు మనుషులకు చెప్పాను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టినదే, నేను ఎవరిని లక్ష్య పెట్టను, ఎవరిదైతే చూపించను, కానీ ఎందుకు ఈమె నా విషయంలో నన్ను తొందర పెడతా ఉంటుంది, నన్ను గోజాడుతూ ఉంటుంది, మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీర్చనని తనలో తాను అనుకున్నాడంట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డల, మనము విసుకక నిత్యము ప్రార్థించినప్పుడు దేవుడు మన పక్షముగా ఆలకించడానికి ఆయన సంసిద్ధుడుగా ఉంటాడు. ఈమె విషయంలో మాటి మాటికి అన్యాయస్తుడైనటువంటి వాడికి, లోకములో ఉన్నటువంటి వ్యక్తికి, దేవునికి భయపడనటువంటి వ్యక్తికి మాటి మాటికి వెళ్ళి అడిగితేనే న్యాయము తీర్చాలని ఆలోచన కలిగినప్పుడు మన సర్వోన్నతమైనటువంటి దేవుడు, పరిశుద్ధమైనటువంటి దేవుడు, జీవము కలిగిన దేవుడు, మహోన్నతమైనటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వాన్ని సృష్టించినటువంటి గొప్ప దేవుడైనటువంటి దేవుడు, దీర్ఘశాంతము కలిగిన దేవుడు, దయాళత్వము కలిగిన దేవుడు, కృప చూపించుటకు చాలిన దేవుడు మన విషయంలో న్యాయము తీర్చడా? ఏమండి, అన్యాయస్తుడే న్యాయము తీర్చాలని ఆలోచన కలిగినప్పుడు కృపా కనికరము కలిగిన దేవుడు, నిత్యము ఆయన కృప మన పట్ల చూపిస్తున్నటువంటి దేవుడు మన విషయంలో న్యాయము తీర్చడా? నిరంతరమును కూడా మనము విసుకక నిత్యము ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆయన ఆలకించటానికి దీర్ఘశాంతమును చూపిస్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా. దీర్ఘశాంతమును మన పట్ల ఆయన చూపిస్తున్నటువంటి గొప్ప దేవుడు. ఆయన భూమి మీద ఇలాంటి విశ్వాసం కనుగొందునా అంటున్నాడు. ఇక్కడ అన్యాయస్తుడైనటువంటి ఒక న్యాయాధిపతిని, ఎదవరాలను మనకి ఇక్కడ చూపిస్తా ఉన్నాడు. నిజంగా ప్రార్థన చేసే విషయాల్లో కొంతవరకు సమయం చేసి మనం ఏం చేస్తామంటే విసిగిపోతాం. ఆయన విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండాలని ఆయన బిడ్డలను ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ దినము మనము కొన్ని ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, మనము విసుకక నిత్యము ప్రార్థన చేయుండాలని తెలుసుకున్నాం. అయితే రెండవదిగా, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రతి మానవాళి నిమిత్తము శిలువ భారమును మోసేటువంటిప్పుడు మోయక ముందు ఆయన ఏ రీతిగా ప్రార్థన చేశాడు చూద్దాం. ఆ మాటలు చూద్దాము. ఆయన ప్రతి మానవాళి నిమిత్తము వెల చెల్లించక మునుపు ఆయన ప్రార్థన ఆతురతముతో, వేదనతో ప్రార్థించారు. ఎంతగా ప్రార్థించారంటే ఆయన చెమట రక్త బిందువు కారునంతగా ప్రార్థించారు. హల్లెలూయా. 22వ అధ్యాయము లూకా గారు రాసినటువంటి సువార్త 22వ అధ్యాయము 44వ వచనంలో చూద్దాం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన ప్రార్థన చేయి చాలించిన తర్వాత శిష్యుల వద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్తా ఉన్నాడు. యేసుక్రీస్తు త్రాగబోయేటువంటి గిన్నె బహు భయంకరమైనటువంటిది, బహు విక్రాంతమైనటువంటి బీభత్సమైనటువంటి శ్రమతో కూడినటువంటి ఆ యొక్క వేదన ప్రతి భూమి మీద ప్రతి మానవాళి నిమిత్తము ఆయన వెల చెల్లించబోతా ఉన్నాడు.
ఆయన పరిశుద్ధ రక్తము భూమి మీద మానవునికి రక్షణ ఇవ్వబోతున్నటువంటి ఆ విమోచన క్రయధనమును ఆయన వెళ్ళ చెల్లించబోతా ఉన్నాడు. ఆ విమోచన క్రయధనమును వెళ్ళ చెల్లించబోయే ముందు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట రక్త బిందువలే మారిపోయింది. ఎంతగా ప్రార్థించారండి ఆయన బిడ్డలు. నిరంతరమును కూడా విసుకొక నిత్యము ప్రార్థన చేయుచుండవాలని తెలియపరుస్తా ఉన్నాడు. ఆయన శిలువ మరణము పొందబోక మునుపు ఆయన రక్తము చెమట బిందువలే మారిపోనంతగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. తన శిష్యులతో చెప్తా ఉన్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థించవచ్చు. నిజంగా ఉదయకాల సమయంలో ప్రతి దినము కూడా చక్కగా తల్లిగారు మొదటనే లేచి అందరి కొరకు ఎంతగా ప్రార్థన చేస్తా ఉన్నారు. ప్రార్థన నిత్యము ప్రార్థించినప్పుడు దేవుడు జవాబు ఇవ్వక మానడు. ఆయన వేదనతో ప్రార్థించినప్పుడు మనము ఇంకా నిత్యము కూడా మాటి మాటికి ప్రార్థించవలసినటువంటి వారమైన. అయితే యాకోబు రాసినటువంటి ఈ యొక్క పత్రికలో యాకోబు గారు రాస్తా ఉంటారు, విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తున్నప్పుడు రెండు కార్యాలు జరుగుతూ ఉంటాయి. విశ్వాసముతో ప్రార్థించినప్పుడు మనము ఈ ఎదవరాలు మొదటేమో విసుగొక్క నిత్యము మనకి చూపించింది. శిలువ మరణపోయే ముందు ఆయన చెమట రక్త బిందుగా కారుణ్యతగా ప్రార్థించినట్లు మనం చూసాము. అయితే విశ్వాసముతో మనము ప్రార్థించినప్పుడు రెండు కార్యాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. రెండు రకముల కార్యములు జరుగుతూ ఉంటాయి. చూద్దాం ఆ వాక్యాన్ని మనము. యాకోబు గారు రాసినటువంటి పత్రిక, యాకోబు రాసినటువంటి పత్రిక చూద్దాము మనము. 5వ అధ్యాయము 15వ వచనం చూద్దాము. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతనిని లేపును, అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. హల్లెలూయా. ఇక్కడ విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందంట, ఒకటి. రెండవది, అతని పాపపు క్షమాపణ నొందుతాడు. పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందుతాడు. మనము ఎప్పుడైతే విశ్వాసముతో ప్రార్థన చేస్తామో, రోగిగా ఉన్నాడా అతడు రోగము స్వస్థ పొందుతాడు. అయితే పాపము చేసి ఉన్నాడా అతను పాప క్షమాపణ నొందుతాడు. చూడండి, ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తారో వారి జీవితంలో దేవుడు గొప్ప అద్భుత కార్యమును చేస్తా ఉన్నాడు. ఆ బలహీనపడినటువంటి బలహీనునికి స్వస్థత కలుగుతుంది. పాపము చేత పట్టబడినటువంటి వ్యక్తికి క్షమాపణ దొరుకుతుంది. హల్లెలూయా. చూడండి, ప్రార్థనలో ఏ విజ్ఞాపన మానవుడు చేసినా దాన్ని ఆయన విని జవాబు ఇచ్చేటువంటి దేవుడై ఉంటా ఉన్నాడు. అయితే ఇంకో మాట చూద్దాము. అదే యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 17 వచనంలో అంటాడు కదా, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే, మనుష్యుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వర్షము భూమి మీద వర్షింపలేదంటండి. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షించెను, భూమి తన ఫలములు ఇచ్చెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతడు మన వంటి స్వభావం కలిగిన వాడే ఏలియా. అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడంట. మొదట విసుకక నిత్యము ప్రార్థన చూసాము, వేదనతో ప్రార్థన చూసాము, విశ్వాస సహితమైన ప్రార్థనను మనం చూసాము, జవాబు రావటం. అయితే ఆసక్తితో ప్రార్థించినప్పుడు
హల్లెలూయా. ఆసక్తితో ప్రార్థించినప్పుడు అతను ఏం చేశాడంటే వర్షింపకుండానట్లు 3.5 సంవత్సరములు భూమి మీద వర్షము కురవలేదంట. ఆసక్తితో ప్రార్థించాడు. ఆనాడు ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన వాడే, మన వంటి మనుషుడే. ఆసక్తితో ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆసక్తితో కూడినదై ఉండాలి. ఆసక్తితో ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరం భూమి మీద వర్షం పడలేదంటండి. మరలా అతను ప్రార్థిస్తేనే భూమి మరలా మీద వర్షం పడి ఫలించిందంటండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన బిడ్డల ప్రార్థన ఆయన నిరంతరమును కూడా చెవియొగ్గి ఆలకించేటువంటి దేవుడై ఉన్నాడు. అయితే ఆసక్తితో ప్రార్థించేటువంటి వారు. ఇంకా ప్రార్థన విషయాలు మనము చెప్పుకుంటూ పోయినట్లయితే ఎన్నో ప్రార్థనలు మన భక్తులు, మన పితరులు చేసినటువంటి ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవచ్చు. పేతురును బంధించి చెరసాల్లో వేశారంట. పేతురును బంధించి చెరసాల్లో వేసినప్పుడు సంఘము ఇంక యాజకుడిని తీసుకువెళ్ళిపోయారు కదా, యాజకుడు లేడు కదా, ఇక మన పని అయిపోయింది, ఇక మన జీవితము ఇంకింతే, ఇంక మన బ్రతుకులు ఇంతే అనుకోలేదండి. వారు ఏం చేశారో తెలుసా ప్రియమైన దేవుడు? సంఘము ప్రార్థించిందంట పట్టుదలతో. సంఘము ఒక యాజకుని కొరకు కనిపెట్టి ప్రార్థన చేశారు, ఆసక్తితో ప్రార్థన చేశారు. దేవుని సన్నిధికి వెళ్ళి వారు ప్రార్థన చేయగా పేతురు బంధించినటువంటి చెరసాల నుండి విడిపించబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ విషయంలో ప్రార్థన చేసినా ఆయన మన పక్షముగా ఉండి కార్యములు చేసేటువంటి దేవుడై. చూడండి, సంఘము ఎంత చక్కగా ప్రార్థన చేశాం. అందుకే అంటాడు కదా, ఎల్లప్పుడూ ప్రార్థించండి. మీరు కొర్నేలి కుటుంబం ఎప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఉండేదంట. మనము కూడా నిరంతరమును కూడా ఎల్లప్పుడూ ప్రార్థించేటువంటి వారమై ఉండాలి. ప్రార్థన అసాధ్య కార్యాలను సుసాధ్యము చేస్తాం. ప్రార్థన మనకు ఎన్నెముక లాంటిది. అందుకే అగస్టిన్ అనేటువంటి ఒక యవ్వనుడు అంటాడు కదా, నా తల్లి ప్రార్థనలో కన్నీటిలో నేను కొట్టుకుంటూ దేవుని సన్నిధికి వచ్చేసాను. ప్రార్థన అసాధ్యమైనటువంటి కార్యాలను సుసాధ్యము చేసి కార్యములను ఆరంభిస్తూ ఉంటారు. ఏ వ్యక్తి అయితే ప్రార్థిస్తారు, ఏ వ్యక్తి అయితే దేవుని నిరంతరమును నిత్యమును కొనియాడుతారు, ఆయన వరం మొర ఆలకించి జవాబు ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. అందుకే అంటాడు కదా, దావీదు భక్తుని గురించి ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను, అతడు నన్ను గణపరుస్తున్నాడు కనుక నేను అతన్ని గణపరుస్తాను, అతడు మొరపెట్టగా నేను ఉత్తరం ఇస్తాను, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, నా రక్షణ అతనికి చూపిస్తాను, దీర్ఘాయుషుతో నేను అతన్ని నింపుతాను, సమాధానం అతనికి నేను కలుగు చేస్తాను అంట. అందుకే ప్రియమైన దేవుని బిడ్డల, మనము కూడా నిత్యము ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. ఏ కుటుంబం అయితే, ఏ వ్యక్తి అయితే ప్రార్థిస్తారో, ఏ విషయమైతే దేవుని దగ్గర మొరపెడతారో ఆ మొర ఆయన ఆలకించి జవాబు ఇచ్చేటువంటి దేవుడై ఉంటా ఉన్నాడు. సంఘ ప్రార్థన మనం చూసాము, వ్యక్తిగత ప్రార్థన మనం చూసాము, విసుకక నిత్యము ప్రార్థించినటువంటి ప్రార్థనలో కార్యములు మనము చూసాము. మన జీవితంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఎన్నో సంవత్సరాల నుంచి దేవుణ్ణి ప్రార్థిస్తున్నామేమో, బిడ్డల కొరకు ప్రార్థన చేస్తుంటే బిడ్డలు మారట్లేదేమో, భర్త కొరకు ప్రార్థన చేస్తా ఉంటే భర్త మారట్లేదేమో, లేకపోతే సంఘములో అనేక మంది బిడ్డల కొరకు ప్రార్థన చేస్తుంటే ఇంకా వారి జీవితంలో మార్పు రావటం లేదేమో, దేశం కొరకు ప్రార్థన చేస్తుంటే దేశం పరిస్థితులు ఇంకా మెరుగుపరచబడటం లేదేమో. అయితే ఆయన అంటాడు కదా, మీరు నిత్యము ప్రార్థన చేయండి, రాజుల కొరకు, అధికారుల కొరకు మీరు ప్రార్థన చేయండి. మీరు పోరాడునది ఎవరితో? అపవాది తంత్రములతో మనము పోరాడచ్చు. మీలో పరిశుద్ధాత్మ శక్తిని మీలోకి వచ్చినప్పుడు ఆ తంత్రములను జయించగలిగినటువంటి శక్తిని నేను మీకు అనుగ్రహిస్తాను. ఆ శక్తిని మీరు పొందుకోవాలంటే అది ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యమవుతుందట. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలు, మన జీవితంలో కొన్నిటిని జయించాలంటే అది ప్రార్థన ద్వారా మాత్రమే. చిన్న చిన్న విషయాలు కూడా ఒకసారి జయించలేకపోతా ఉంటాం. సంవత్సరాల వెంబడి సంవత్సరం, కొంతమందికి అప్పుల బాధలు ఉంటే సంవత్సరాలు గతించిపోతున్నా అవి తీర్చబడలేవండి. కోర్టు కేసులు సంవత్సరాలు వెంబడి ఉన్నా అవి తీర్చబడవండి. కుటుంబంలో వ్యతిరేకతమైనటువంటి బిడ్డలు సంవత్సరాలు ప్రార్థించిన వారికి వాత వేయబడిన మనస్సాక్షి నుంచి విడుదల పొందలేను. అయితే దేవుడు అంటున్నాడు, ఒక దినం రానే వస్తుంది, నేను దయ చూపిస్తాను, దీర్ఘశాంతమును చూపిస్తాను అంటున్నాడు. ఆ విధవరాల విషయంలో కూడా అదే జరిగింది. ప్రియమైన దేవుని, మన జీవితంలో ఆయన చేయటానికి చాలిన దేవుడు, చాలిన దేవుడు. ప్రతి నిత్యమును కూడా ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. నిత్యము మనకి దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం అంతయు కూడా ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారు. ప్రార్థనకు మనము ఎప్పుడైతే ప్రార్థిస్తామో, ఇసుకక నిత్యము ప్రాధాన్యత ఇస్తామో, ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఆ ప్రార్థనలో అసాధ్యమైనటువంటి కార్యాలను సుసాధ్యము చేసే దేవుడు మన ఎదుట వాటిని నెరవేర్చి ఆయన మహిమ పొందేటువంటి దేవుడై, ఘనపరిచేటువంటి దేవుడై, ఆయన నామమును హెచ్చించబడినటువంటి దేవుడై, నీ పట్ల నా పట్ల ఆయన కార్యములు చేస్తే ఆయన నామమును మనము ఘనపరచకుండా ఉండలేమండి. ఆశ్చర్యకరుడు ఆయన, ఆలోచనకర్త ఆయన, మన పట్ల కార్యములు చేయటానికి, ఆశ్చర్య కార్యాలు చేయటానికి ప్రార్థనేనండి. ప్రార్థన 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 ప్రార్థన. ఏ కుటుంబం అయితే ప్రార్థిస్తారో ఆ కుటుంబంలో నిత్యము కూడా ఆయన కార్యములు ఆయన కృపచేత చేసేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతమును మన పట్ల చూపించేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన ప్రార్థన మన పట్ల నెరవేర్చటానికి ఆయన మన పట్ల నిరంతరమును కూడా కృపా బాహుళ్యమును చాపి నిత్యము ఆయన ఔన్నత్యమును మన పట్ల చూపించేటువంటి దేవుడై ఉన్నాడు. మన పితరులు ప్రార్థన చేసి వారి జీవితంలో ఎన్నో కార్యములు చూశారు. మన జీవితంలో కూడా ఆయన కార్యములు చేయలేదా? మన ప్రార్థనలు బట్టి ప్రార్థనలు చేస్తున్నాను కానీ ఇంకా నా జీవితంలో ఎందుకు ఈ కార్యము జరగటం లేదని నిరాశ చెందుతున్నావా? అధైర్యపడుతున్నావా? కృంగిపోతున్నావా? వేసారిపోతున్నావా? బలహీనపరచబడుతున్నావా? నిన్ను నీవే తక్కువగా చేసుకుంటా ఉన్నావా?
అయితే దేవుడు అంటున్నాడు, ఈ ఉదయకాల సమయంలో ఆయన నీవు చేసినటువంటి ప్రార్థనకు విడుదల సమీపమైందంట. నీవు చేసినటువంటి ప్రార్థనలకు నేను జవాబు ఇవ్వటానికి సంసిద్ధముగా ఉన్నానంటున్నాడు. అయితే నీవు విశ్వాసము చూపిస్తా ఉన్నావా? నా యొక్క దయను, ప్రేమను, వాత్సల్యతను, కనికరమును, బాహుళ్యమును నీ పట్ల నిరంతరమును కూడా చాపి నీ కొరకు నేను ఎదురు చూస్తా ఉన్నాను. నీవు చేసినటువంటి ప్రార్థనను నేను అంగీకరించి నెరవేర్చబోతా ఉన్నాను. అయితే నీవు నా ఎదుట నిత్యమును కూడా ప్రార్థించటానికి ఎడతెగక ఎడబాయక కనిపెడుతూ ఉన్నావు. మన జీవితంలో ఆయన యొక్క బాహుళ్యము కొరకు నిరంతరమును కూడా ఎదురు చూసేటువంటి వారమై ఉండాలండి. మనము ప్రార్థించినప్పుడు మనము ప్రార్థనలో మనము ఎన్నో గొప్పవి కోరుకుంటామండి. మనకు అసాధ్యమైనటువంటిని ఆయన సాధ్యపరచాలని ఆశపడతామండి. కానీ వాటిల్లో మేలుందో కీడుందో, మనకి క్షేమకరమో కాదో ఆయనకు తెలుసండి. మనము ప్రార్థించినప్పుడు ప్రార్థనకు జవాబు ఆయన ఇస్తాడు, కానీ మన అవసరతలు ఆయన తీరుస్తాడు. హల్లెలూయా. మన కోరికలు కాదండి ఆయన తీర్చేది, మన అవసరతలు తీర్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మన కొరత ఏమిటో, లేమేమిటో, ఇబ్బంది ఏమిటో, ఇరుకేమిటో, లోటేమిటో సమృద్ధితో నింపే దేవుడై ఉన్నాడు. కానీ మన గొంతెమ కోరికలు తీర్చే దేవుడు కాదు ఆయన. మన అవసరత ఏమిటో తీర్చే దేవుడై ఉన్నాడు. మనము అడిగిన వాటిలో ఆయన సమకూర్చి సమస్తమును కూడా ఆయన బిడ్డల పక్షముగా మేలైనది చేయటానికి ఇష్టపడే దేవుడై ఉన్నాడు. మనం అనుకుంటాము మనము ఆశించిన దాంట్లోనే, మనము కోరుకున్న దాంట్లోనే, మనము ఆశించిన దాంట్లోనే మేలైంది అనుకుని ఉంటాము. కానీ దానిలో మేలైనది ఉన్నదో, మేలు కానిది ఉన్నదో ఆ మర్మమును ఎరిగినటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు ఆయన. ఆయనకు తెలుసండి మనకు మేలైనదేదో, ఆయనకు తెలుసండి మనకు క్షేమకరమైనది ఏంటో, ఆయనకు తెలుసండి మనకి సమస్తమును సమకూర్చవలసినది ఏమిటో. మనకున్నటువంటి ఈ చిన్న చిన్న జ్ఞానముతో, మనకున్నటువంటి ఈ యొక్క అజ్ఞానముతో మనము ఆశిస్తాము, కానీ ఆయన చేసేటువంటి దాంట్లో అది శాశ్వతముగా మనకు తరతరములకు నిత్యమును కూడా సుఖ జీవనమైనటువంటి కార్యములనిచ్చేటువంటి దేవుడు కదండి. ఇది ఆయన చేయాలనుకుంటున్నది. ఆయన చేయాలనుకుంటున్నది నిత్యత్వము ఇవ్వాలనుకుంటున్నాడు. మనమేమనుకుంటామంటే ఈ కొద్దిపాటుగా ఇంతలో ఉండి అంతలో మాయమైపోయేటువంటిదే కావాలని మనము ఆశపడతా ఉంటాం. ఆయన నిత్యము ఉండవలసింది వాళ్ళని ఇష్టపడుతున్నాడు. ఆయన నిత్యము మనకు నిరంతరమును కూడా తరతరములు ఉండాలని ఆయన మనకు ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఆయన ఇచ్చుట్లో మనకు ఆలస్యం అవుతా ఉందేమో. అయితే మనము కృంగిపోవద్దండి, అధైర్యపడొద్దండి, జడియొద్దండి, నిరాశ చెందొద్దండి. నిత్యము మనకి ఆయన మేలు చేయటానికి ఇష్టపడుతున్నది, కృప చూపించటానికి ఇష్టపడుతున్నది. ప్రార్థనకు జవాబు ఇవ్వటానికి ఆయన సంసిద్ధముగా ఉన్నటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు. మనము చేయలేని వాటిని ఆయన చేసి మన ముందు వాటిని కార్యములు నెరవేర్చి మన బిడ్డల పక్షముగా, మన పక్షముగా ఆయన సమృద్ధిని ఇవ్వగలిగిన దేవుడు. సమృద్ధి నిత్యము. నీవు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన నీ జీవితంలో నువ్వు చూడకపోయినా నీ బిడ్డల జీవితాల్లో వాటిని చూడటానికి, వాటిని దాచి ఉంచి
మేలుకరముగా ఆయన మన జీవితంలో ఆయన చేయటానికి చాలిన దేవుడై ఉన్నాడండి. రెండంతల మేలుతో నింపటానికి ఇష్టపడుతున్న దేవుడండి. మునుపటి కంటే ఇక మీదట ఆయన మన జీవితంలో ఆశీర్వాదములతో నింపబోతా ఉన్నాడు. సియోనుల నుండి దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించటానికి ఇష్టపడతా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన ప్రార్థనలకు ఆయన జవాబిస్తున్నందుకై స్తోత్రములు చెల్లిద్దాం, కృతజ్ఞతలు చెల్లిద్దాం, స్తోత్రార్పణలు చెల్లిద్దాం, స్తుతి మహిమలు చెల్లిద్దాం. ఆయన పిల్లలకు, ఆయన ప్రేమించే బిడ్డలకు సమస్తము మేలుకై సమకూడి జరిపించేటువంటి దేవుడై ఉన్నాడు. మన ప్రార్థనలకు జవాబిచ్చి నిరంతరమును కూడా ఆయన మహిమపరచబడుతున్నటువంటి దేవుడై ఉన్నాడు. అట్టి కృపా పరిశుద్ధాత్మ మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలును గాక. విసుకక ప్రార్థన చేయుచుండవలెనని, విశ్వాస సహితమైన ప్రార్థన అని, అవసరములు తీర్చగలిగిన ప్రార్థనలు, ఎన్నెన్నో కోరికలతో చేసే ప్రార్థనలు కాదని, వినయముతో భక్తితో చేసే ప్రార్థనలు ఈ దినము దేవుడు తన దాసురాలిలో నుండి మనకు నేర్పించాడు. ఏవి పొందుకుంటామో అడిగి పొంది ఉన్నామని నమ్ముడి అన్నాడు. ఏమి పొందుకుంటాము? అవసరతలే పొందుకుంటాము, అక్కరలే పొందుకుంటాము, కోరికలు కాదు. విశ్వాస సహితమైన ప్రార్థన, విసుకక దేనినైతే అడుగుతూ ఉంటామో దాని కొరకే ప్రార్థన చేయుట. చాలా చక్కగా దేవుడు ఈ దినము మనకు నేర్పిన ప్రార్థన పాఠమును బట్టి దేవునికి స్తోత్రము. నిలబెట్టిన ఆయన దీనురాలైన దాసురాలిని బట్టి దేవునికి స్తోత్రము. మంచిది. మన మధ్యలో మన అమ్మగారు ఉన్నారు, తల్లిగారు, తాడపల్లిగూడెం పట్టణం నుండి ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం అండి. దేవాది దేవునికి, బాబువారి కుటుంబానికి, చేరువచ్చిన వారందరికీ వందనాలు. వీలున్న వారందరం మోకరించుదాం అండి. పరలోకపు తండ్రి, పరిశుద్ధడానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి ఒక దినము నాయన నీ ఉచితమైన మహాదయా కృప ఆయుష్కాల కిరీటములతో మా అందరినీ కూడా నింపి నాయన ఉదయకాలమే యేసువైపు చూచని సహవాస బలిపీఠ సన్నిధానానికి నిత్యము కూడా నాయన కట్టెలుగా క్రమంగా పేర్చబడడానికి నాయన నాకు మాకు చిన్న మందగా ఈ సహవాసంలో ఎంతో సహాయం చేసావు తండ్రి. ఎచ్చటి వారమైనప్పటికీ పరలోకపు తండ్రి బిడ్డలుగా తండ్రి నీ పాద సన్నిధానానికి నాయన ఉదయకాలమే తెలుగు హిందీ కార్యక్రమాల ద్వారా చేరుకోవడానికి నాయన స్తుతించడానికి తండ్రి అయ్యా ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకే తండ్రి మరొకసారి రాజా నీ వందనాలు, స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాం. ఈ దినము కూడా నాయన ఎంతమంది ప్రియులైన బిడ్డలు చేరి వచ్చారు, ఎంతమంది రాలేని వారు ఉన్నారు, వారందరిని బట్టి కూడా నాయన అన్ని సహవాసాలను బట్టి నాయన ఎల్ల ప్రజలను బట్టి కూడా నాయన మరొకసారి నీ నామాన్ని స్తుతిస్తున్నాను తండ్రి. మరి చేరి వచ్చిన బిడ్డలు నా తండ్రి పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా తండ్రి, అలాగే జయ పాశ్రమ్ గారిలో మీరుండి తండ్రి మరి చక్కటి వివరణ తీసుకొచ్చారు ప్రార్థన విషయంలో నాయన. నిత్యము ప్రార్థించాలి, విసుగగా ప్రార్థించాలి అయ్యా, మానక ప్రార్థించాలి తండ్రి నాయన, అనుక్షణము ప్రార్థించాలి తండ్రి నాయన. ప్రార్థనతో నాయన సాధించలేనిది భూమండలంలో ఏదీ లేదు నాయన. ప్రార్థన చేయకపోతే లభించేది కూడా ఏమీ లేదు తండ్రి నాయన. ఎంతో గొప్ప మాటలు నాయన ఆమె ద్వారా మీరు విడుదల చేశారు. పరిశుద్ధాత్ముడా మీకు వందనములు, స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రార్థించి పాడైన కుటుంబాలు లేవు నాయన, పాడైన సంఘాలు లేవు, పాడైన వ్యక్తిగత జీవితాలు కూడా లేవు నాయన. ప్రార్థన లేకపోతే నాయన నిరాధారులు అయిపోతాం నాయన, ఎందుకు పనికిరాని వారం అయిపోతాం తండ్రి. మేము కూడా ఆలోచన చేసుకుని విన్న మాటల ద్వారా నాయన అనుక్షణము ప్రతి విషయం చిన్న పెద్ద వాటికి నాయన అయ్యా మరి ఏ మాత్రమో కూడా నా తండ్రి దూరస్తులం కాకుండా తండ్రి లోకముతో రాజీ పడకుండా తండ్రి నాయన మీ పాద పద్మాల దగ్గర అనుక్షణము రాజా
రాజీ పడి ప్రార్థించే భాగ్యాన్ని నాకు మాకు మరొక్కసారి మీరు నాయన ఉజ్జీవముతో అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కుమార్తెను దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన వారి నాయన కుటుంబస్తుల్ని, సంఘ బిడ్డల్ని, మందిరాన్ని అన్నిటినీ కూడా పరిచర్యను ఇంకను దినదినము నా తండ్రి నాయన మీరే ఆశీర్వదించి వృద్ధి చేయమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో చేరువచ్చిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. ముఖ్యంగా ఎవరిలో ఏ శారీరక బలహీనత ఉన్నదో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాం తండ్రి నాయన. మీ బలమును దయచేయండి నాయన, మీ శక్తిని దయచేయండి ప్రభా నాయన, మీ స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ముఖ్యంగా రామేశ్వరమ్మ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. ఆ బిడ్డలో ఉన్న పంటి బాధ అంతటినీ కూడా క్రీస్తు నామం పేరిట స్వస్థపరచమని తండ్రి మహాదేవ మీ పాదాల దగ్గర అప్పగిస్తున్నాం. కుటుంబంలో ఉన్న ప్రతి శోధన కూడా గద్దించండి. రాలేనటువంటి వారు ఉన్నారు నాయన, వారు కూడా మా మధ్యకి రోజు చేరినట్లుగా నా తండ్రి ఏ విధమైన ఆటంకములు ఉన్నా కూడా నా తండ్రి వాటన్నిటిని యేసు నామములో తొలగించి సహవాసంలో భద్రపరచమని తండ్రి వారందరి నిమిత్తము మరి ప్రార్థన చేస్తున్నాం నాయన. ప్రియులైన బిడ్డలు ఈ రోజు చేరుకున్న వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, చక్కటి ఆయుష్కాలాలు దయచేయండి. మీ ఘనమైన కార్యాలు వాక్య లేఖన భాగ విడుదలలోనే జరిపించమని నెరవేర్చమని తండ్రి ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి నాయన. నడిపిస్తున్న కుమార్ ధనరాజు గారిని బట్టి, హిమశ్రీ గారిని బట్టి నాయన, పాప ఆశా చిట్టీలు వారి చదువులు బట్టి నాయన ప్రత్యేక నిత్యము నాయన అనేకుల కొరకు నాయన ప్రార్థిస్తూ విడువక ఉన్న బిడ్డ వాణిశ్రీని బట్టి, భర్త శ్రీనివాస నాయుని బట్టి ఆయా కుటుంబాన్ని అంతటిని దీవించండి నాయన, ఆశీర్వదించండి. వారి ప్రతి అవసరత నీ నామంలో తీర్చి వారి వెంబడి మాబోటి వారందరినీ కూడా నాయన నీ నామంలో బలపరచమని ప్రార్థన చేస్తూ కుటుంబంపై నీ ఆత్మశక్తి నుంచి నాయన నీ అనురాగ ప్రేమలుంచి నా తండ్రి ప్రతి ఒక్క పరిస్థితి నుంచి కూడా బిడ్డలు విడిపించమని నాయన మరొక్కసారి తండ్రి దేవదూతల సమూహాన్ని వారికి ఘాటుగా మాటుగా ఉంచండి తండ్రి. హిందీ సమయంలోకి వెళుతున్నారు, తోడై ఉండండి. అక్కడ ఆలస్యం అయితే నాయన మరి ఒక పర్యాయం మేమందరము కూడుకుని ప్రార్థించే భాగ్యాలు మాకందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. సర్వాధికారి అయిన దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు,